ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొంతమంది చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, మీరు క్రిస్టియనా అండి. ఎందుకంటే నేను క్రిస్టియన్ ఫాదర్ వేషాలు చాలా వాటిలో వేసా. అవును, అలా పేరు కూడా 20-30 సినిమాల్లో క్రిస్టియన్ ఫాదర్ వేసా. అంటే నేను వాళ్ళని నొచ్చుకుంటారని చెప్పేసి అంటే తలకాయ ఇలా ఆవులాగా ఇలా ఏ చర్చికి వెళ్తారండి మీరు అని అడుగుతారు. మళ్ళీ మీరే చర్చికి వెళ్తారండి. నేను మెట్టుగడ్డ చర్చికి వెళ్తామండి అంటారు వాళ్ళు. నేను చిక్కడపల్లి చర్చికి వెళ్తానండి. అందుకని మనం కలవలేదండి, ఎప్పుడు కలవలేదు. మళ్ళీ కలవలేదంటాడేమో, చర్చికి తీసుకెళ్తాడు. మొన్న ఒక ఆయన నన్ను గెస్ట్గా తీసుకెళ్ళాడు ఒక చర్చి ఫంక్షన్కి. వాళ్ళు పల్లెటూరు. సార్ సినిమా యాక్టర్ అంటే వాళ్ళకి సరదాగా ఉంటుందండి, మీరు బైబిల్ గురించి ఏదైనా చెప్పండి. నాకేం తెలియదండి బాబు, నేనేం చెప్తానండి, ఏదో జోకులు చెప్పమంటే చెప్తాను, ఇది ఏదేను అని చెప్తే మీరేం చెప్పినా హ్యూమర్ వస్తుందండి, పల్లెటూరు వాళ్ళు కదా పాపం వాళ్ళు అంటే. అప్పుడు నేను రెగ్యులర్గా భగవద్గీత చదువుతూ ఉంటాను. భగవద్గీతలో భగవద్గీత అవి చదువుతూ ఉంటాను. కృష్ణుడికి జరిగిన అన్యాయమే అక్కడ యేసుకు కూడా జరిగింది. కృష్ణుడు బాల్యంలో కంసుడు అనేక మంది రాక్షసులను పంపించి ఆ ఏజ్ గ్రూప్ గల పిల్లల్ని 10వ నెల 11వ నెల పిల్లల్ని అందరినీ చంపించేశాడు. 200-300 మంది పిల్లల్ని. అంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడని చెప్పి, గోకులంలో ఉన్నాడని చెప్పి చంటి పిల్లలందరినీ చంపించేశాడు సైతాన్ చేత. అలాగే యేసుక్రీస్తుని కూడా పుట్టాడని చెప్పేసి సైతాన్ చేత ఇక్కడ అందరినీ చంపించేశాడు. యేసుక్రీస్తు భగవంతుడు కృష్ణుడు ఒకటే అని చెప్పారు. భగవద్గీత వేరు కాదు, బైబిల్ వేరు కాదు, అన్నీ ఒకటే, అన్నిట్లో సిద్ధాంతం ఒకటే, దేవుడు ఒకటే అని చెప్పి అట్లా చెప్పి సంభవం మేనేజ్. తర్వాత నెక్స్ట్ టైం నుంచి పిలవకండి నన్ను, నా దగ్గర స్టాక్ లేదు ఇంకా. తెలుసు నాకు మిత్రుడే, నువ్వు వస్తే బాగుంటుంది గురువు అని. నందిగామ దగ్గర ఏదో పల్లెటూరు, వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళు భోజనం అది ఏర్పాటు చేసి నాన్ వెజిటేరియన్ అదంతా కూడా చేశారు. బాబోయ్ ఎందుకండి వచ్చింది కూడా నేను తినండి బాబు, నేను ఎందుకు నన్ను ఇలాంటి మర్యాదలు చేసి మొహమాట పెడతారు, వద్దండి నన్ను తీసుకెళ్ళకండి అదంటే. సరదాగా తీసుకెళ్ళాను లేవయ్యా, నాకు కంపెనీ ఉంటావని. ఓకే, ఇలా జరుగుతూ ఉంటాయి. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చిన, అమూల్యమైన దానికంట ఆనందకరమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు అది మేము అమూల్యంగా అపురూపంగా భావించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఇలాగే రచనలు చేస్తూ ఉండండి, కథలు రాస్తూ ఉండండి, అప్పుడప్పుడు కవితలని కూడా. అమ్మో, జంజాల్ గారు కవితల మీద సెటైర్ రాశారు కదా, ఆ అమ్మాయి పొట్టి ప్రసాద్ ఎడిటర్ కవితలు రాసి తీసుకొస్తుంది కదా, అలా అవుతాయి కవితలు నేను రాస్తే. లంబా పుబ్బా అనే కూర వండుతుంది అమ్మాయి. జంజాల్ గారు అటెంప్ట్ చేయని కామెడీ క్యారెక్టర్ లేదమ్మా. అవును, ఏదైనా రాద్దాం అనుకుంటే కథలో ఇది ఆల్రెడీ జంజాల్ గారు రాశారు, ఆయన కాపీ కొట్టినట్టు అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. అన్ని క్యారెక్టర్లు రాశారు, అందులో ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలు. నేను ఏదో సినిమాలో నా కూతుర్ని బ్రహ్మానందం అడుగుతాడు, మీ అభిరుచులు ఏమిటని. పెసరపప్పు నానబోసి నిమ్మకాయ పిండుకుని దాంట్లో అభిరుచి అంటే చెప్తుంది. అట్లాగా ఎన్ని సెటైర్లు వేశారు ఆయన. అవును, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. అంటే ఆయనకి మునిమాణిక్యం గారు, భవనిపాటి రాధాకృష్ణ గారు ఈ పుస్తకాలు అన్నీ చదివారండి. ఆయన చిన్నప్పటి నుంచి నటుడు, బేసికల్గా నటుడు. ఆయన నటుడు, రచయిత, దర్శకుడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తమాషాగా. అంతే. మొన్న ఒక డైరెక్టరు, మలయాళీ డైరెక్టర్, ఆయన ఈ అమ్మాయి కీర్తి సురేష్ దాంట్లో వాళ్ళకి 70 ఏళ్ళ వాడు కావాలి చేస్తే, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ కొంచెం తెలిసిన వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళాడు. చేస్తే ఆయన నన్ను అడిగారు, యు ఆర్ 80 years అంటున్నారు, కెన్ యూ డూ దిస్ రోల్ అని చెప్పి ఆ రోల్ గురించి చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి కీర్తి సురేష్ నాన్నగారి దగ్గర పనిచేసిన అకౌంటెంట్ నేను. ఓకే, వాళ్ళ నాన్నగారు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆ ఊరు ప్రెసిడెంట్ ఈ అమ్మాయి అవుతుంది. నమ్మకం కొద్దీ వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన వాడిని నన్ను పెట్టుకుంటారనమాట. అది అక్కడ సీన్ అనమాట. అయితే మీరు 20 రోజులు వర్క్ చేయాలండి, మీరు కెన్ యూ వర్క్ అని అడిగాడు. అంటే 2 విషయాలే నేను వర్క్ చేయలేనండి, సిన్సియర్గా చెప్తున్నాను. ఏంటి అన్నారు. హీరోయిన్ తోటి డ్యాన్స్ చేయలేనండి, విలన్ తోటి ఫైట్ చేయలేను, ఈ 2 చేయలేను సార్, మిగతాది ఏదైనా.
పక్క నవ్వేశాడు. యూఆర్ ఏ కమేడియన్, దట్స్ వై యూఆర్ ఆన్సరింగ్. నో నాట్ లైక్ దాట్. వాట్ ఐ మీన్ టు సే, మీరు మధ్యలో 10 రోజులు వచ్చేసి ఆరోగ్యం బాగోలేదు నేను చేయను అనుకుంటే ఈ 10 రోజులు చేసిందంతా మళ్ళీ రీషూట్ చేయాలి కదా. అగ్రిమెంట్ సైన్ ఉంటుంది, పెనాల్టీ క్లాజ్ ఉంటుంది. నాకు ఇచ్చే రెమ్యూనరేషనే కాదు, వాడు అంతవరకు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తారు. అగ్రిమెంట్ అంటే అలా ఉంటుంది. అందుకని చెప్తున్నాను నేను, కెన్ యువర్ హెల్త్ పర్మిట్ అన్నాడు. అంటే ఈ డిపెండ్ అపాన్ ది ఫెసిలిటీస్ వాట్ ఎవర్ మీకు చక్కగా ఇంటికి కారు పంపిస్తాం, అన్ని ఫెసిలిటీస్ బాగా. అయితే 20 రోజులు ఏంటంటే 30 రోజులు వేసుకోండి అన్న. ఇప్పుడు ఉద్యోగం అనేటువంటి ఆ పరిమితి లేదు కదా, ఫ్రీ బర్డ్. అవును కదా. అంటే ఇప్పుడు వచ్చిన న్యూసెస్ ఏమిటంటే ఇంకా ఎందుకు పెడతారు, ఆరోగ్యం పాడైపోతుందని డిస్కరేజ్ చేస్తున్నారు పిల్లలు పెళ్ళం. ఇలాగే మాట్లాడు, అది ఒక్కటే అయినా కానీ ఏదో ఒకటి చెప్పి వెళ్తారు కదా. పాపం వాళ్ళకి నిజం చెప్పేస్తానండి. ఓ నీవే చెప్తారు ఏదో ఒకటి కాదైతే. ఏదో ఒకటి చెప్తే మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి, దానికి కనెక్షన్ మళ్ళీ పెట్టుకోవాలి, ఇంకో 10 అబద్ధాలు రాసి నోట్ చేసుకొని ఎక్కడ రాసుకోవాలి. ఎందుకు వచ్చిన కూడా నిజమే ఎప్పుడు. అంటే వాళ్ళు పాపం వాళ్ళు నా హెల్త్ గురించి అంటే వాళ్ళు పర్మిట్ చేయదు, హెల్త్ పాడైపోతుంది అంటే ప్రొడ్యూసర్ ఇచ్చిన చెక్ తీసుకెళ్ళి డాక్టర్కి ఇవ్వాలి. ఎందుకంత అవస్థపడ్డాం, అంత కష్టపడ్డాం ఎందుకు. నిజమే కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు దే ఆర్ కరెక్ట్. సో ట్రూ. అందుకని చెప్పానుగా, ఫైట్లు చేయలేడు, డ్యాన్స్ చేయలేడు. ఇంటర్వ్యూలో లేదు నా, ఎందుకంటే మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు అడుగుతారు, మీరు తప్ప. ఆ విషయాలన్నీ పిల్లలకి తెలుసు, భార్యకి తెలుసు. 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి వాళ్ళకి తెలుసు స్టోరీ అంతా. వాళ్ళు మళ్ళీ ఎందుకు అడుగుతారు, అబ్బా ఎవరికి చెప్పారండి అంటారు. చాదస్తాం మీరు అనేది వస్తుంది ఒకవేళ చెప్పినా. చెప్పినవే చెప్తారు. బట్ మాకు చాలా కొత్త విషయాలు చెప్పారు అనుకుంటున్నాను. కాకపోతే కూడా గుర్తు చేసుకున్నాను చాలా బాగా. పోలా ప్రగడ జనార్దన్ రావు గారు జెన్నీ ఎలా అయ్యారు? ఒక్క విషయం అవడానికి ఏముంది, ఏదో గొంగళి పురుగు సీతాకోక చిగులికి అవడమా, అదేం లేదు. చిన్నప్పటి నుంచి బుజ్జి, చిన్న, కర్ణ అని ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారు కదా. మా అమ్మలా మా స్నేహితులు, మా అమ్మ, మా ఊళ్ళో వాళ్ళందరూ జెన్ని బాబు, జెన్ని అంటూ ఉండేవారు. నేను మైమ్ చేస్తున్నప్పుడు పోలా ప్రగడ జనార్దన్ రావు అని బ్యానర్ రాస్తే లెంగ్త్ ఎక్కువైపోయింది, ఆ పక్క ఫ్లాట్లోకి వెళ్ళిపోయేది ఆ బ్యానర్. అందుకని జెన్నీస్ మైమ్ షో అని పెట్టి ఇది బాగుందిరా అది. తర్వాత సినిమా ఫీల్డ్ లో కూడా క్యాచీగా ఉంటుంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. అందుకని అంత గొప్ప హ్యూమర్ వచ్చిందండి ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కథలండి ఇవి, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికోసం మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఇలాగే నవ్వుతూ ఉండండి, నవ్వి